ఆ యొక్క పరలోకం తెరవబడటం చూశాడు. తను అది మొట్టమొదటిసారి తను దేవుని యొక్క ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు. It was not just Isaiah, it was the first time in the history that the heavens were opened and God's holiness was proclaimed. అది మొట్టమొదటిసారి ఇంకా ఆకాశములు తెరవబడటం, దేవుని యొక్క ప్రత్యక్షత వారికి కనపరచబడటం వారు చూస్తూ వచ్చారు. And in Revelation chapter 8 verse 4, ఈ ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం సెలవిస్తుంది. sorry, it is 8. Chapter 6 verse 8. దయచేసి చూడండి, 6వ అధ్యాయం అండి 8వ వచనం అండి. There in Revelation that John had a revelation about God's holiness in this manner. అయితే అదే ప్రత్యక్షతను, దేవుని యొక్క పరిశుద్ధతను మరలా యోహాను తన ప్రత్యక్షతలో తను చూస్తూ He had a revelation that holy, holy, holy Lord God Almighty. తన ఎట్టి ప్రత్యక్షత కలిగి ఉన్నాడంటే పరిశుద్ధుడు, 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 ఇదిగో సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడని వారు ప్రత్యక్షత కలిగి ఉన్నారు. It was the same revelation that Isaiah had. ఎట్టి ప్రత్యక్షత అయితే యెషయా కలిగి ఉంటూ వచ్చాడు, అదే ప్రత్యక్షతను ఇదిగో ఈ యొక్క ప్రకటనకారుడు కూడా కలిగి ఉన్నాడు. And then he had more of revelation about holiness. అలాగే దేవుని యొక్క పరిశుద్ధతను గురించి అత్యధికమైన ఆ యొక్క బయలుపరుపును కలిగిన వాడు. And he mentioned, he wrote it, who is and who was and who is to come. ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎవరు రానై ఉన్నాడు, ఆయన గురించిన ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. Isaiah had the beginning of God's holiness revelation. అయితే యెషయా దేవుని యొక్క పరిశుద్ధత గురించి ప్రారంభ ఆ మొదటి ఆ ప్రత్యక్షతను మాత్రమే కలిగి ఉన్నాడు. John had a revelation that speaks throughout all eternity the holiness of God. దేవుని యొక్క పరిశుద్ధతను నిత్యత్వము కొరకైన ఆ భూతకాలము, ప్రస్తుత కాలము, భవిష్యత్ కాలము కొరకైన ఆ పరిశుద్ధతను యోహాను అలా చూస్తూ ఉన్నాడు. With this passion I made this song. అట్టి ప్రత్యక్షత, ఆ పరిశుద్ధతను నేను కనపరచాలి అని చెప్పి ఆ యొక్క ప్యాషన్ తో నేను ఈ యొక్క ఆల్బమ్ ని చేశాను. So I want to request you all. మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. My channel on YouTube is Hands of Grace. అది హ్యాండ్స్ ఆఫ్ గ్రేస్. Okay, ఇది Hands of Grace to receive. Okay, just remember Hands of Grace. ఈ చేతులను గుర్తుంచుకుని, ఇలా చేతులు హ్యాండ్స్, గ్రేస్ అంటే పొందుకోవడం, ఆ కృప పొందుకోవడం అన్నట్టుగా And ఉంటుంది. you will see in my channel the dove. అలాగే పావురపు ఆ యొక్క చిత్రపటాన్ని మీరు చూస్తారు. You may not see my beard there. నా గడ్డం చూడకపోవచ్చు, You will see me more young, ఇంకా యవనస్తుడిగా చూస్తారు. like this young man. ఈ కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు, అలాగే కనబడుతుంటాను. అది నేను చెప్పలేదు. ఆయన చెప్పాడు. Yeah. Hallelujah. హల్లెలూయా. I want to request you, please subscribe to my channel. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. And when the song comes, like it, comment on it, and share it to all your contacts, so that the name of God is proclaimed holy, 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 Lord God Almighty. దయచేసి అది ఛానల్లో రిలీజ్ అయినప్పుడు మీరు చూడండి, కామెంట్ చేయండి, దాన్ని పంచుకొనండి. తద్వారా దేవుడు పరిశుద్ధుడని అలాగూ మనం కనపరచవచ్చు. Pastor also will post it. I will request you, sir. నేను కూడా పోస్ట్ చేస్తాను మన ఛానల్లో. Hallelujah. హల్లెలూయా. Now let's turn to Deuteronomy chapter 2 verse 7. ఇప్పుడు మనము ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం అండి 7వ వచనం చూద్దామండి. And after that we'll close our Bibles and we'll listen to the stories what God has done. దేవుడు ఏదైతే చేశాడో దాని తర్వాత అనేక వచనాలు చెప్పము. ఈ వచనం తర్వాత మనం చదువుదామండి. దయచేసి 2:7 చదవండి. ద్వితీయోపదేశం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు 40 సంవత్సరము సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. The Lord your God has blessed you in all the work of your hands. He has watched over your journey through this vast desert. These 40 years the Lord your God has been with you, and you have not lacked anything. నీ దేవుడైన యెహోవా ఈ 40 సంవత్సరములు నీతో కూడా ఉన్నాడు, ఆయన నిన్ను పోషించాడు, ఏ కొదువ కూడా నీకు లేదు.
Father, in the name of Jesus Christ of Nazareth, we thank you and praise you for your word. తండ్రి యేసుక్రీస్తు నామములో నిన్ను స్తుతిస్తూ నీ వాక్కు కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ We submit and surrender ourselves to the Lordship of the Holy Spirit. ప్రభు యొక్క యాజమాన్యానికి ఆ ప్రభుత్వానికి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ఉన్నాం. Come, Holy Spirit, speak to us and will us into you.